హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక బిగ్ వాటర్ గ్లాస్ అంత బియ్యం తీసుకొని, ఒక టీ గ్లాస్ అంత మినప్పప్పు, ఒక హాఫ్ గ్లాస్ అంత శనగపప్పు, ఒక టీ స్పూన్ మెంతులు తీసుకొని వీటిని బాగా కడిగి ఒక 8 అవర్స్ నానబెట్టాలి. ఈ అటుకులని ఒక కప్ అటుకులు తీసుకోవాలి. వాటిని మనం మిక్సీ వేసుకునేటప్పుడే కలుపుకోవాలి. వీటిలో మార్నింగ్ కల్లా ఇలా ఫర్మెంట్ అయి ఉంటుంది దోసపిండి. దీంతో మనము దోశలు, పొంగనాలు, ఇంకా ఉత్తప్పం ఏదైనా వేసుకోవచ్చు. నేను ఈరోజు గుంత పొంగనాలు వేస్తున్నాను. దాని లోపలికి తరిగిన కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ ఒక 2 ఆనియన్స్ యాడ్ చేసుకొని, చిటికెడు వంట సోడా యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఈ పిండి ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా మనకు పులియదు. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఒకసారి ఇలా చేసి స్టోర్ చేసి ఉంచుకొని ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.